గురించి, ఆ సభ జరిగిన తీరు కానీ, సభకొచ్చిన జనం కానీ, కేసీఆర్ గారి ప్రసంగం కానీ, ఓవరాల్గా వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఏంటంటే, నిన్న జరిగిన సభ హిట్టా ఫట్టా అనేది. ఒక వర్షన్ ఏం వినపడుతుంది అంటే, జనము సభ అయితే హిట్, బట్ కేసీఆర్ గారి స్పీచ్ మాత్రం ఫట్టు. ఇవన్నీ కూడా రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది రాజకీయ కోణంలోంచి కాకుండా మొత్తం మీద జరిగిన వాస్తవాల గురించి కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, కేసీఆర్ సభ ప్రసంగం కానీ, కేసీఆర్ హిట్ అవన చూడండి, కొలమానమే కేసీఆర్ స్పీచ్. దానికి హిట్ ఆఫ్ ఫట్ అంటే కేసీఆర్ సభ ఫెయిల్ ఫట్ అనడంలో అమాయకత్వమే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, కేసీఆర్ మాట్లాడితే కాదు, కేసీఆర్ తిడితే చూసుకోవాలనుకునే వాళ్ళు నాయకులే వాళ్ళు ఎదురుగా చూస్తారు. కేసీఆర్ నన్ను ఎంత బాగా తిడతాడు, ఎంత ఇకారంగా తిడతాడు, అంత గొప్పగా తిడతాడా, ఇంత పోయినసారి కానీ ఇకారంగా తిడతాడా, అంత ఉత్సాహం వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఆ హై ఎక్స్పెక్టేషన్ వల్లే నిన్న కొంచెం తక్కువగా అనిపించింది. చూస్తున్న నాకు కూడా అలాగే అనిపించింది. అది టైం సౌలభ్యం వలన, లేని వలన, లేకపోతే సంయమనం పాటిస్తున్నాడు. ఆల్రెడీ 1 year ఏదో పీరియడ్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ముందు చూద్దాం, వేచి చూద్దాం ఇంకెంతవరకు వెళ్తుందో. ప్లస్ ఇప్పుడే మనం యుద్ధం ప్రకటించాం కన్నా ఇంకా వేచి చూసే ధోరణి వెళ్ళాల్సి ఉంది. నేను ఇంత 1 year వరకు ఏదైతే ఉన్నానో ఇంకా నేను వేచి దూరంలో ఉన్నాను, ఇంకా కూడా వేచి దూరంలో చెప్పే ఉద్దేశం ఉందని. అందుకనే మరీ కూలంకుషంగా ప్రతి అంశాన్ని ఏకలేకపోయాడు. అంటే కొన్ని అంశాలని, ముఖ్యమైన విషయాలనే ప్రస్తావించాడు. దీంతో పాటు తాను అసెంబ్లీకి ఎందుకు రావట్లేని విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం, సంజాయిషించుకునే ప్రయత్నం. సమాధానం చెప్పినా నేను ఎండార్స్ చేయలేను, కానీ తనకు తాను సంజాయిషి చేసుకునే ప్రయత్నం చేశారు. సరే, ఏది జరిగినా కూడా వాస్తవ పరిస్థితులను కేసీఆర్ని కానీ, కేసీఆర్ సభని మనం బుల్డోజ్ చూసుకుందాం అనుకుంటే, కేసీఆర్ ఏదైతే మిస్టేక్ చేసిండో మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలు కూడా అదే మిస్టేక్ చేస్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ సభ కొలమానం కాదు, హిట్ అయినా చేసేది ఏం లేదు, ఫెయిల్ అయినా చేసేది ఏం లేదు. సభ హిట్ అవుతే వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంగా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు, ఇచ్చిన గ్యారంటీలో ఫెయిల్ అయ్యారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది. ఆ సభ నిజంగా సక్సెస్ అవుతే అది జనం నమ్ముతున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది కొంతవరకు అర్థమయ్యింది. అట్లా కాదులేండి, వాస్తవం నేనేది వాటిని నమ్మను. ఎందుకంటే సభకు అన్ని పార్టీలు సక్సెస్ అవుతాయి, అన్ని పార్టీలు వస్తాయి. రాకంత మాత్రాన ఆ సభ మళ్ళీ ఫెయిల్ అయిందనో, అలాంటి పార్టీలు రేపు ఎన్నికలు ఓడిపోతాయని అనుకోవడం అనేది అది ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే వాటినే ప్రామాణికంగా తీసుకోకూడదు కూడా. ఎందుకంటే అట్లా అనుకుంటే చిరంజీవి గారి సభలు ఎంతో సూపర్ హిట్ అయింది, ఆయన కనీసం గెలవలేకపోయిన స్థానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే 10 సంవత్సరాలు పట్టింది తాను గెలవడానికి. అంటే సభలకు వచ్చే జనాలు కానీ, ఆ కేరింతలు కానీ, ఆ వీళ్ళలు కానీ ప్రమాణం కాదని అట్లాంటి వాటిని చూసాను మనం అనుకోవాలి. కాకపోతే ఏంటంటే, కేసీఆర్ సభ ఇన్నాళ్ళ మౌనం తర్వాత ఏం జరిగింది, మౌనం తర్వాత బయటకు వస్తున్నాడు, అసలు ఏ విధంగా ఏ పార్టీని కార్నర్ చేస్తాడు. ఆయన ఒకవేళ కేసీఆర్ నిజంగా నిన్న సభతోటే రణక్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఉంటే మనం ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలి, ఇదనేది వీళ్ళకు ఉన్నటువంటి అంతర్గత ఉన్నటువంటి టెస్ట్ పెట్టుకున్నారు. అంటే రేపు అంటే ప్రకటిస్తే మనం ఎట్లా ముందుకెళ్ళాలి. అంటే నా ఉద్దేశంలో కేసీఆర్ సభ అయిపోయిన 5-10 నిమిషాలకి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, వరుసగా ఎవరికి అవైలబిలిటీ ఉన్నది పెట్టారు. అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు కాబట్టి ఆ బాధ్యత ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజలపైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. అసెంబ్లీ విషయం చెప్పట్లేదు, సంవత్సరం రోజులు టైం. నేను అసెంబ్లీ విషయం మీరు స్టార్టింగ్ లో అన్నారు, నేను చెప్తా వినండి, మీరు కంక్లూజన్ కూడా అదే చెప్తున్నారు. నేను చెప్తా చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే అది అంతర్మదనంలో ఉండొద్దు, ప్రజల పక్షాన్ని ఉండాలి. నువ్వు ప్రజల పక్షాన్ని లేకపోయినప్పుడు సభ పెట్టి లాభం లేదు. రవణ గారు, మీరు మొత్తం చాలాసార్లు కేసీఆర్ రాకపోవడాన్ని ప్రశ్నించాను, చారిత్రక అవసరం కూడా అని చెప్పాను, రాకపోవడం తప్పిదం అని కూడా చెప్తా ఉన్నాను. నేను రాకపోవడానికి ఎప్పుడూ సమర్థించలేదు. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను, ఆయన కూడా రావడానికి సమాధానం చెప్పనట్లే, ఆయన కానుక సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకున్నాడని చెప్తున్నాను. నేనేమో అది కూడా తప్పుగా నెగిటివ్గానే చెప్తున్నాను. నేను మీకు పాజిటివ్గా అనిపించుండొచ్చు, ఏదో బొంకుతున్నట్టు కదా. మీకు కరెక్ట్ పదం కావాలంటే ఎందుకు రాలేదో బొంకున్నాడు అంటే అబద్ధం చెప్పుకున్నాడు, ఏం చెప్పుకున్నాడు, బొంకాడని చెప్పొచ్చు. మీకు ఇప్పటికైనా సాటిస్ఫాక్షన్ ఈ పదం అపార్థం చేసుకోవద్దా. నేను అనడానికైతే మొదటి చాలా డిబేట్లో చెప్పాను, కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం చాలా డిబేట్, ఇదే టేబుల్ మీద ఇదే కూర్చొని చాలాసార్లు చెప్పాను. నిన్న కేటీఆర్ గారి చారిత్రక అవసరం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి రావడం చారిత్రక అవసరం కాదు, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం చారిత్రక అవసరం, జరుగుతున్నట్టు అన్యాయాల గురించి ప్రశ్నించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాను. అయితే అంటే కేసీఆర్ ఏం మాట్లాడతానో స్ట్రాటజిక్ అంచనా వేసుకొని నిన్నంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. కేసీఆర్ అనుకున్నంత
యుద్ధం ప్రకటించలేదని నాకు కూడా ఉంది, లేదా అనుకున్నంతగా రేంజ్లో ఆయన విమర్శించలేదు, అనుకున్నట్టు అంశాలు కూడా ప్రస్తావించలేదని నా ఉద్దేశం ఉంది. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటో నాకు కూడా ఏంటంటే మీటింగ్ కూడా అర్ధాంతరంగా అంటే ఒక పిచ్చి రాంక తీసుకెళ్ళి ఒక 70-80% కన్నా మళ్ళీ సడన్గా సభ ముగిస్తున్నట్టు చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇంకా రెండో అంకం ఉందేమో, రెండో దశకి వెళ్తాడేమో, ఈ స్పీచ్ లేదు ఇంకా పిచ్చి లేదు అంటే ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ దాకా సభ గురించో పార్టీ గురించి చెప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ ప్రస్తావన వాళ్ళ హామీల గురించి రాగానే ఆమె కావాల్సింది ఇప్పుడు చెప్తున్నాను పటేల్ అన్నాడు. అంటే వాటి గురించి చెప్పి దానికి డిఫెన్స్ కానీ కౌంటర్ కానీ ఇంకేదో థర్డ్ స్టెప్లో తీసుకుంటాడేమో అనుకున్నాను. సడన్గా నేను ఊహించలేదు అసలు సభ ముగిస్తున్నట్టు చెప్పాడు. సరే ఎలా మాట్లాడాలనేది ఆయన ఏమంటాడు, కేసీఆర్ మౌనం కూడా ఒక నిశ్శబ్దం అని, లేదా ఆయన ఎత్తుగడలు రాజకీయ ఎత్తుగడలు అంటే ఒక రెండు సార్లు ఫెయిల్ అయినంత మాత్రం ఆయన రాజకీయ నాయకుడే ఫెయిల్ అయినట్టు కాదు, ఓడిపోయినంత మాత్రాన ఆయన కాదు. కానీ ఆయన ఎత్తుగడలు చాలా ఉంటాయి. దాంట్లో ఏ వ్యూహాత్మకం ఏం వేస్తున్నాడు. ఇంకోటి కూడా ఎన్నికలు కూడా చాలా దూరంగా ఉన్నాయి. నాకు తెలిసి ఈ లోకల్ ఎన్నికలు కూడా ఇప్పట్లో ఉండవని నేను గత 1 year నుంచి చెప్తానే ఉన్నా. అంత ఈజీగా పెట్టారు, ఇప్పుడు పెడతంటే సెల్ఫ్ టెస్ట్ రేవంత్ రెడ్డికి ఆయన పరీక్ష రాసినట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు లాక్క రావాలో అంతవరకు లాక్కుంటానికి అవుతారు. ఈ బీసీ గణాలు అవన్నీ కూడా అయ్యే కావని కూడా స్పష్టంగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఎన్నికలు లేని దానికి ఏంటి అనేది ఆయన అనుకున్నాడేమో అని నా ఉద్దేశం. దీని రైట్ టైంలో గౌతమ్ ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు, సభకి చాలా మంది జనం వచ్చారు, బట్ రోడ్ల మీద చాలా మందిని ఆపేశారు, ట్రాఫిక్ జామ్ పేరుతో రానికుండా ఆపేశారు, ఎక్కడికక్కడికి జనాలు సభ అసలుకి రాకపోవటానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది అని. దాంతోపాటు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా హైదరాబాద్లో ఫ్లెక్సీలు తీసేశారు. ఇవన్నీ కక్షపూరితంగా చేస్తుంది పార్టీ అని. రెండు ప్రశ్నలు. ఫస్ట్ ఏంటంటే సభ జరుగుతున్నప్పుడు కానీ సభకు వస్తున్న వాటిని కానీ పోలీసులు కొంచెం ముందు జాగ్రత్త, అంటే నిజంగా వంటింగ్లీ చేసినా కూడా అన్నగారు చెప్పారు సభ ఎవరు ఆగరాని కొని, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుందను, ప్రజలు ఇబ్బంది పడతారను, లేదా అంతకుముందు తర్వాత ఇంకా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి మీరు అంతకన్నా ముందే అంటే ఒక 10 కిలోమీటర్ తర్వాత ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకొక 10 కిలో ముందే డిఫెన్స్గా ఆపుతుండవచ్చు. అది పోలీసులు అంతర్గత విషయం. అది మనం ప్రశ్నించాల్సిన కూడా నిజాల అబద్ధాన్ని తెలుసుకునే లోపు మనం ఏం ప్రూఫ్ చేయలేము. అని వాస్తవానికి అయితే డిఫెన్స్ పెడుతుంది ఎప్పుడైనా అధికార పార్టీకి వత్తాసు పలుకుతారు పోలీసులు. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను, ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ దెబ్బతీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా విషయం కూడా అదే విషయం. హైడ్రా అంటే ఏంటండి, హైడ్రా డెఫినేషన్ ఏంటి, ఎందుకోసం పెట్టారు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే హైదరాబాద్ ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ ఆస్తులను పరిరక్షించడం ఒక ఏజెన్సీ సంస్థగా ఉండాలి. ఈ రోడ్డు మీద ఉన్న ఫ్లెక్స్లు హైదరాబాద్ విపత్తుకి ఏమైనా అడ్డం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు హైడ్రాకు. ఈ హైడ్రా కూడా కనీసం జేబు సంస్థలో పనిచేస్తుంది. రంగనాథ్ గారు అయితే ఇట్లా జగదాడతారని కూడా నేను అనుకోలేదు. జేసీఎం సార్ చేస్తుండొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుండొచ్చు, ఇంకెవరో చేస్తుండవచ్చు. ఎవరైనా చేస్తే అది వాళ్ళ యొక్క వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఒక ఏజెన్సీ కూడా ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మరి ఆడున్న ఫ్లెక్సీలు కానీ ఆ రోడ్డు పొడుగుతో కట్టినటువంటి విధానాలు ఏదైతే ఉన్నా అవి డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలోకి ఎట్లా వచ్చినాయో, హైడ్రా సిబ్బంది ఎట్లా పనిచేశారో రంగనాథ్ గారు చెప్పాలి. ఇట్లా జోబు సంస్థగా పనిచేస్తే నిన్న చూసాం ప్రభాకర్ రావు గారు ఏ విధంగా దేశం ఇటు పారిపోయాడో, రేపు పొద్దున రంగనాథ్ కూడా అలాగే వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇట్లా జోబు సంస్థలా పనిచేయకూడదు. దాన్ని డిజాస్టర్ అంటే ఫ్లెక్సీలు డిజాస్టర్గా ఉందంటే కేసీఆర్ సభ కానీ కేసీఆర్ ఫ్లెక్సీ కానీ ఈ రాష్ట్రానికి డిజాస్టర్గా భావించారు. వీటికి రంగనాథ్ గారు కానీ ఈ పార్టీ ఈయనవే వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎట్లయినా ఉంది. సో పార్టీ పరంగా ఆ విధంగా పార్టీలకు అనుకూలంగా పనిచేయకూడదు. ఒకవేళ జిహెచ్ఎంసీ చేసినా కూడా స్పష్టంగా అక్కడ ఒక పార్టీది కనిపించడం పక్కన ఇంకో పార్టీది కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చింపలేదు. సరే ఇవన్నీ కూడా చిల్లర పనులుగానే చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉండి చింపమని చెప్పడం నా ఉద్దేశం. రేపు కేసీఆర్ ఎక్కడ కూడా చింపమని చెప్పడు. కానీ కింది స్థాయి నాయకులు, కింది స్థాయి అధికారులు వాళ్ళు చేసేటువంటి తప్పుడు విధానం వల్ల జరుగుతుండవచ్చు. ఒకవేళ వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమలు బంధాలను వాళ్ళ దగ్గర ఏదన్నా కండువలు కప్పుకోవాలనో శాలువాలు కప్పుకోవాలని అనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తుండవచ్చు. సరే ఇది హైడ్రా చేసిన మిస్టేక్ అనే చెప్తున్నాను. మరి ఇది రంగనాథ్ గారికి తెలిసి జరిగిందా జరిగిందా కూడా నాకు తెలియదు. ఒకవేళ ఆయన పరిధి లేకుండా జరగదు నా ఉద్దేశంలో. ఎందుకంటే అంత అథారిటీస్ అవి చెయ్యరు. సో మరి అది ఎందుకంటే హైడ్రా సాక్ష్యాలు ఉన్నాయంటే వీడియోలు ఉన్నాయి. హైడ్రా వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం వెహికల్ ఉంది, వాళ్ళు రెడీ హ్యాండర్గా పట్టుకోవడం వీడియోస్ ఉన్నాయి. కావాలంటే నేను చూపిస్తాను. అంచేత హైడ్రా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాటి పనితీరు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడము, ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆ ప్రభుత్వ ఇబ్బందులు కాదండి, వితౌట్ పర్మిషన్ ఉన్నటువంటి అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ జిహెచ్ఎంసీ అండర్ లోనే పనిచేస్తుంది. హైడ్రా ఎందుకు పెట్టారు? తీసుకొచ్చి హైడ్రా ఎందుకు పెట్టారు? అట్లాంటప్పుడు హైడ్రా అంటే జిహెచ్ఎంసీ కొన్ని పనులు ఉంటాయి, హైడ్రాకి కొన్ని పనులు ఉంటాయి.
ఉంటాయండి. అవునండి, హైడ్రా విపత్తు పనులు ఇది అన్ని చెయ్యాలి. విపత్తులకు సంబంధించిన లేదండి అట్లా అంటే రేపు జిహెచ్ఎంసీ చేసే కాలువలు తీయడం, వినండి. డ్రైనేజీలు కడగడం కూడా మేడం. హైడ్రా చేస్తుందా? రోడ్ల పైన మరుగుదొడ్లు కడిగే పని కూడా హైడ్రానే ఏదన్నా చేస్తుందా? పెడితే పర్మిషన్ లేకుండా ఏదన్నా పెడితే GHMC హైడ్రాకి చేసుకుంటారు. పరిమితులు ఉన్నాయి. ఇది ఈ రోజు కాదు, అట్లా ఇది కాదండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటది. సరే తెలియదేమో తెలుసుకోండి. లేదు నేనేమంటున్నా అంటే ఈ రోజు అని కాదు, అది ఈ నేను రోజు అదే జరుగుతున్న చెప్తున్నాను. వ్యవస్థ కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. గోడల మీద రేపు ఇంకో ప్రభుత్వం వినండి, ఉన్నా, కేసీఆర్ ఉన్నా, 10 కేటీఆర్ ఉన్నా, 10 రేపు సంవత్సరాలు పోస్టర్ లేదు, 10 సంవత్సరాలు ఏమంటారు గోడల మీద రాతలు రాయనీయలేదు, ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు కట్టడానికి వీలు లేదు. అట్లా దాంట్లో మీద వాళ్ళు అది హైడ్రా డ్యూటీ, హైడ్రా GHMC వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి నేను ఉండొచ్చు. చెప్తున్నాను. జిహెచ్ఎంసీ కూడా హైడ్రా కిందకే హైడ్రా అట్లా అనుకుంటే కిందకే జిఎస్ఎం చేసే కాలువలు దూడ్చే పని కానీ మరుగుదొడ్ల గడి పని కూడా హైడ్రా చేస్తుందా? శ్రావణ్ గారు మీరు మరి analysis మీరు అట్లా ఏ పార్టీ పని రాసుకోకండి. మాట్లాడాలి. మీరు పార్టీ ఏ రాసుకోకండి. లే, లే, లే. మీరు పార్టీ హైడ్రా- రాసుకోండి. హైడ్రా no, పరిధి ఏముంటుంది? ఎవరి డ్యూటీ వాళ్ళకు అది కూడా చేస్తారు. రేషన్ మీద చేస్తారు. చేస్తారు. పార్టీలు ఉంటే చేస్తారు. మేనేజ్మెంట్ అది కూడా అది కూడా చేస్తారు. చేస్తారు. అది కూడా చేస్తారు. ఈ అన్న మోరీలు కూడా కడుగుతారు. కలుగుతుంది. ఎప్పుడు అది ఎప్పుడు విపత్తు అయినప్పుడు, విపత్తు విపత్తు వచ్చినప్పుడు అయినప్పుడు. అంటే నేను అనేది అదే, నేను అనేది కూడా అదే. ఏదైనా పెద్ద ఫ్లెక్సీలు సభలు విపత్తు జరిగినప్పుడు, కిందకు వచ్చినాయా? పెద్ద సభలు ఏమైనా జరిగినప్పుడు విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ విపత్తు రిమూవ్ చేస్తారు. విపత్తు మేడం, కిందకు వస్తుందా? రోడ్డు మీద వేరే ప్రజలకు చేస్తున్నారు. లే, రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి బ్యానర్లు కడితే తప్పకుండా రిమూవ్ చేస్తారు. అది అది ఈ GMC పార్టీ అని పరిధి కాదు, ఏ పార్టీ అని కాదు, ఈవెన్ ఎవరిదైనా ఈ కూడా. అత్యుత్సాహాలే ఆ disaster అత్యుత్సాహాలే ఈ రావు అత్యుత్సాహాలే గారు, ఈ పార్టీ అత్యుత్సాహాలే ప్రతినిధి ఉన్నారు, ఆయన చెప్తాడు. మీరు కాదు. మీరు ప్రతిదీ కూడా నేను మీరు ఆ పార్టీ ఎవరినైనా leaders తో అంటానండి, నేను మాట్లాడకండి. ఎవరినైనా